Hey guys, welcome back to my YouTube channel Priya Pratap Official. సో గైస్ వీడియోలో ఎక్కడ మ్యూజిక్ యాడ్ చేయట్లేదు, ఏమైనా చేంజ్ చేయాలి అంటే కమెంట్స్లో చెప్పేయండి, నెక్స్ట్ వీడియో నుంచి ఫాలో అయిపోతాం. సో ఇన్ని డేస్ నుంచి విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు వచ్చి నా బర్త్డే అనమాట. బర్త్డే డ్రెస్ మీద పెట్టిన 2 షార్ట్ వీడియోస్ కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ దానికి కూడా. అండ్ దాని డీటెయిల్స్ ఏమన్నా కావాలి అంటే నెక్స్ట్ షార్ట్ వీడియోలో చేస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫస్ట్ టైం ఇప్పటి వరకు నేను కేక్ నైట్ టైంలో కట్ చేసిందే లేదు, నైట్ 12 o'clockకి. ఇదే ఫస్ట్ టైం అనమాట. నైట్ దివ్య వచ్చి సర్ప్రైజ్ చేసింది. అంటే నాకు నచ్చదు అనమాట, అందువల్ల నేను మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను ఫోర్స్ చేయరు. ఫోర్స్ చేస్తాను అనుకో పిచ్చుకొక్కలా కలుస్తాను, మొహమాటలు లేకుండా చెప్పేస్తాను. క్లిప్స్ కూడా నేను మిడిల్లో యాడ్ చేస్తాను, వీడియో మిడిల్లో. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియో చూసేయండి. ఇంకెందుకు లేట్, వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు నేను నైట్ అంత త్వరగా నిద్రపోను, అలాంటిది ఆ రోజు చాలా ఫాస్ట్గా నిద్రపోయాను. అండ్ ఫోన్ కూడా సైలెంట్లో పెట్టేసి మరీ నిద్రపోయాను అనమాట, అంత హెడేక్ ఉన్నింది నాకు. ఇప్పుడైతే ఫాస్ట్గా రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళిపోవాలన్నమాట, లేట్ అయిపోతుంది ఇప్పుడే. బర్త్డే రోజు కూడా అలా ఎవరన్నా నీరసంగా ఉంటారా? నేను ఉంటాను అనమాట. బర్త్డే అప్పుడే నాకు హెడేక్ వస్తుంది, వచ్చినా రాకపోయినా ఆ ఫీలింగ్లోనే ఉండిపోతాను. ఇప్పుడు కూడా అందుకే ఫేస్ ఇలా ఉందన్నమాట. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక టెంపుల్కి వెళ్ళేసి వస్తాము. లాస్ట్ టైం వచ్చేసి ఇస్కాన్కి వెళ్ళేసి వచ్చాము, ఈసారి జైన్ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళాలంటే కొంచెం లాంగ్ మేమున్న దగ్గర నుంచి, కాబట్టి త్వరగా రెడీ అయిపోవాలి. సో హెయిర్ లైట్గా స్ట్రైట్నింగ్ చేపించేసి నార్మల్గా ఎప్పుడు వేసుకునేలాగే హెయిర్ స్టైల్ వేసేసుకున్నాను. నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎందుకు అలా పెట్టానని మాత్రం ఎవరు కమెంట్స్లో అడగకండి. హెడేక్ వల్ల నా ఫేస్ అలా డల్గా ఉండిపోయింది. నేను ఏ హెయిర్ స్టైల్ వేసుకున్నా కామన్గా చేసే పని హెయిర్ వాల్యూమ్ చూసుకుంటా అనమాట. ఎందుకంటే ఇంకొన్ని రోజులు ఆ హెయిర్ని మిస్ అవ్వబోతున్నాను, కట్ చేసేస్తాను. అండ్ ఇక్కడ వచ్చి ఏ నెక్ సెట్ యాడ్ చేసుకోవట్లేదు, ఎందుకే హెవీగా అయిపోతుంది అనిపించింది. ఇక్కడ వచ్చి రింగ్ లైట్ చాలా ఇరిటేటింగ్గా ఉంది ఐస్కి, అందుకని చెప్పి చెయ్యి అలా అడ్డు పెట్టాను. అండ్ బ్యాంగిల్స్ అవి మ్యాచ్ అవుతాయి అనిపించి అవి వేసుకున్నాను. అండ్ ఇంకో హ్యాండ్కి వచ్చి గోల్డ్ బ్రేస్లెట్ మమ్మీ గిఫ్ట్ చేశారు ఈ బర్త్డేకి. ఇంకా మమ్మీ వేసే గ్యాప్లో పెద్దమ్మ కాల్ చేసి పెద్దమ్మతో మాట్లాడుతూ విష్ చేశారు, థ్యాంక్స్ చెప్తూ మాట్లాడుతున్నాను అనమాట అక్కడ. మరి అన్ని బ్యాంగిల్స్ ఎందుకో నాకు హెవీగా అనిపించింది, నచ్చలేదు. నాకు అసలు బ్యాంగిల్స్ అంటేనే నచ్చవు. ఇంకా అందుకని చెప్పి హాఫ్ బ్యాంగిల్స్ తీసేసాను. ఇంకా ఇయర్ రింగ్స్ నాకు భలే సెట్ అయ్యా అనిపించింది. సేమ్ డ్రెస్ కలర్లోనే దొరికింది. అంటే మీకు వీడియోలో సరిగ్గా కలర్ కనిపించినట్టుంది, కానీ డైరెక్ట్గా అయితే బాగా క్లియర్గా కరెక్ట్ కలర్ దొరికింది. ఇంకా బర్త్డే రోజు స్పెషల్గా మేకప్ ఏముండదు, డైలీ ఎలా రెడీ అవుతానో అలానే రెడీ అయ్యాను. అండ్ ప్లీజ్ నా మంకీ డ్యాన్స్ని ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే అది అలవాటు నాకు చిన్నప్పటి నుంచి. ఏ సిచ్యువేషన్లో ఉన్నా, నాకు ఇప్పుడు హెడేక్ ఉంది, ఫీవర్ ఉండి పడుకోన్నా కూడా నేను అలాంటి డ్యాన్స్ వేస్తూనే ఉంటాను. అండ్ ఇక్కడ వచ్చి మమ్మీ వచ్చి ఫ్లవర్స్ పెడుతుంది. నాకు ఎందుకు అమ్మాయి పోలికలు లేవండి, కాబట్టి బ్యాంగిల్స్ ఫ్లవర్స్ ఇవేం నాకు నచ్చవు. కానీ ఇంకా బర్త్డే రోజు బలవంతంగా పెట్టించుకోవాల్సిందే. అక్కడ కూడా అదే అంటున్నాను అనమాట, హెడేక్కి ఫ్లవర్స్ ఫుల్ పర్ఫెక్ట్ అంటున్నాను అక్కడ. నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తే తెలిసిపోద్ది నాకు ఎంత హెడేక్ ఉందో. నా ఫేస్ మొత్తం డల్ అయిపోయింది, అసలు ఐ చుట్టూ కూడా డార్క్ సర్కిల్స్ వచ్చేసినాయి. ఇంకేం చేయలేము, బర్త్డే అయితే ఇయర్లీ వన్సే వస్తుంది కాబట్టి ఎలా ఉన్నా కూడా దాన్ని బేర్ చేసుకొని ఇంకా బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకోవాలి. ఇంకా ఫోన్లో చూసి కుంకుమ పెట్టుకోవడం అంటే పెద్ద స్టంటే. మమ్మీ కరెక్ట్గా ఫ్లవర్స్ అయితే పెట్టింది. ఈ గ్యాప్లో నేను ఆడిన ఆటలకి ఆ ఫ్లవర్స్ మళ్ళీ కిందికి జారిపోయినాయి అనమాట. పడిపోతుంటే మళ్ళీ దివ్య వచ్చి మంచిగా పెట్టింది. దివ్యకి ఇంకా నా ఆటలన్నీ తెలిసి ఆ ఫ్లవర్స్ ఇంకా టైట్గా పెట్టేసింది, చాలా క్లిప్స్ పెట్టి. ఇంకా నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను. ఇంకా ఫాస్ట్గా వెళ్ళి మా అక్కని పిక్ చేసుకొని కాలేజ్ దగ్గర నుంచి టెంపుల్కి అయితే వెళ్ళిపోవాలి. ఇంకా అక్కని కూడా హాస్టల్ దగ్గర పిక్ చేసుకొనేసి ఇంకా జైన్ టెంపుల్కి వెళ్ళాము. జైన్ టెంపుల్లో వీడియోస్ నాట్ అలౌడ్, సో ఏ క్లిప్స్ యాడ్ చేయలేకపోతున్నాను. ఇంకా కార్ పార్కింగ్ దగ్గర నుంచి సైడ్కి అలా తీసాను ఏదో చిన్న క్లిప్. బర్త్డే రోజు కూడా ఓఆర్ఎస్ తాగుతూ మా అక్కతో ఆడుకుంటున్నాను అనమాట. మా అక్కని ఏడిపించడంలో ఫస్ట్ ఉంటాను. ఆ రోజు హాస్టల్లో కాట్ కింద నుంచి వీడియో తీశాను, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి టీస్ చేశారంట, అది చెప్తుంది. టెంపుల్కి వెళ్ళొచ్చాక ఇంకా చాలా ఆకలేసింది, ఇంకా రెస్టారెంట్కి వెళ్ళాము. ఇంకా అన్న వాళ్ళతో అయితే క్రేజీ టైం స్పెండ్ చేయొచ్చు. మళ్ళీ ఇంకొక అన్న వచ్చి కేక్ కట్ చేయించారు, కాకపోతే టైం స్పెండ్ చేయడానికి కుదరలేదు. అసలు ఈ సర్ప్రైజ్ అయితే నేను అసలు ఊహించను కూడా ఊహించలేదు, ఎందుకంటే ఎగ్జామ్స్ టైం కదా, ఇంతలా ప్లాన్ చేసుకొని ఉండరు అనుకున్నాను. బట్ చాలా బాగా ఎంజాయ్ చేసాము అందరము. ఇంకా మూవీస్ పెట్టుకొని అందరినీ టీస్ చేసుకుంటూ ఉన్నాము. ఏంటి ఎవరు కెమెరాలో కనిపించట్లేదు అనుకుంటున్నారా? ఎవరు కనిపించరు, కెమెరా వెనకాలే ఉంటారు అందరూ.
మా అక్కను కూడా ఇంకా ఫోర్స్ చేస్తే కానీ రాదనమాట. కనీసం కేక్ తినిపించడానికి కూడా రాలేదు. ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటంటే మా అక్కను క్యాండిల్ పెట్టమంటే రివర్స్ పెట్టేసింది, జస్ట్ మిస్ పోయేది. ఇంకా అన్న ఏమో సాంగ్స్ చిన్నపిల్లలు పెట్టినట్టు హ్యాపీ బర్త్డే అని సాంగ్స్ పెడుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క క్రేజియస్ట్ పని చేస్తారు. ఇంక ఇదంతా అయ్యే పని కాదు, మన వైబ్కి సెట్ అయ్యే సాంగ్ పెట్టమని చెప్పి కుర్చీ మడత పెట్టి సాంగ్ పెట్టు అని చెప్పి డ్యాన్స్ వేస్తున్నాను అక్కడ. నాకైతే అక్కడ ప్రతి మూమెంట్ చాలా బాగా నచ్చింది. డెకరేషన్ కానిచ్చి ఏది కూడా మొత్తమే బాగా నచ్చింది అనమాట. ఇంకా అన్న వచ్చి ఇంకా క్రేజీ మూమెంట్స్ క్యాప్చర్ చేస్తున్నారు బిహైండ్ సీన్స్ అని చెప్పి. ఇంకా నా బర్త్డేకి నేనే విష్ చేసుకుంటున్నా అక్కడ. ఇంకా కేక్ కట్ చేసేసి సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేసి స్నాక్స్ తినేసి ఇంకా అలా డ్యాన్స్లు వేసుకొని క్రేజీ మూమెంట్స్ క్యాప్చర్ చేసుకొని ఇంకా ఒక రీల్ తీశాను. ఆ రీల్స్లో ఎన్ని బ్లూపర్స్ తీసానంటే అన్ని బ్లూపర్స్, చాలా క్రేజియస్ట్ మూమెంట్స్. ఇంకా మా అక్క వీడియోలోకి కూడా రాదనమాట. ఇంకా తినిపించేటప్పుడు ఫోటో కూడా తీయొద్దనే టైపు. నాకు క్వైట్ ఆపోజిట్ అనమాట మా సిస్టర్. అస్సలు ఫొటోస్ వీడియోస్ అంటే అసలు ఇష్టం లేదు. ఎప్పుడన్నా చాలా ఫోర్స్ చేసినప్పుడు కానీ రాదు. ఇంకా కేక్ కట్ చేసిన తర్వాత అలా 2 పిక్స్ దిగేసి ఇంకా ఒక రీల్ క్యాప్చర్ చేసామని చెప్పాను కదా, బర్త్డే రీల్ ఒకటి క్యాప్చర్ చేసామని చెప్పాను కదా, అది నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో పోస్ట్ చేస్తాను. ఇంకా ఎవరైనా నా ఇన్స్టా అకౌంట్ని ఫాలో చేసి ఉండకపోయింటే ఇక్కడ నా ఇన్స్టా ఐడిని డిస్ప్లే చేస్తున్నాను, వెళ్ళి ఫాలో అయిపోయి నా రీల్ అప్డేట్స్ అన్నిటిని ఫాలో అయిపోండి. అండ్ నా బర్త్డే డ్రెస్ పిక్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేసేస్తున్నాను. ఎలా ఉంది నా డ్రెస్ అనేది కమెంట్స్లో చెప్పేయండి. అండ్ నాకు ఎంత ఏజ్ ఉండొచ్చు అనేది కూడా కమెంట్స్లో గెస్ చేసి చెప్పండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్గా చెప్తారో. అండ్ హియర్ కమ్స్ ద క్రేజియస్ట్ బ్లూపర్స్ అనమాట. ఇక్కడ నేను స్టార్ట్ చేశాను ఏ రీల్ తీద్దామనేసి. ఈ బ్లూపర్స్ అన్నిటిని చూసి మీరు గెస్ట్ చేసి కమెంట్స్లో చెప్పండి నేను ఏ డైలాగ్కి రీల్ చేసి ఉంటాను అనేది. అందుకే చాలా క్లిప్స్ యాడ్ చేశాను ఇక్కడ. ఒక క్లిప్ చూసి చెప్పేదారు కదా, అందుకని చెప్పి 2-3 క్లిప్స్ యాడ్ చేశాను. అలానే బాగా నవ్వుకోండి నా క్రేజియస్ట్ ఎక్స్ప్రెషన్స్ని చూసి. ఒకరు రీల్ క్యాప్చర్ చేస్తుంటే ఇంకొకరు బిహైండ్ సీన్స్ క్యాప్చర్ చేస్తున్నారనమాట. దానివల్ల నేను నవ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ముందే నాకు నవ్వు ఎక్కువ, ఇంకా ఇలాగా 2-3 వీడియో తీసి నాకు అసలు నవ్వు ఆగదనమాట. ఇప్పటికే ఏ రీల్ అనేది గెస్ట్ చేస్తుంటారనుకుంటా. ఇదంతా నేను డే టైంలో ఎంజాయ్ చేసింది. నైట్ అయితే ఇంక ఇంటికి వెళ్ళంగానే కేక్ కట్ చేశాను ఫ్యామిలీతో. ఆ క్లిప్ నేను యాడ్ చేయట్లేదు ఎందుకంటే నా ఫేస్ చాలా ఘోరంగా ఉంది ఆ వీడియోలో. ఈసారి నా బర్త్డే అయితే ఇలా జరిగింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఇంకా నైట్కి ఫ్యామిలీ అందరితో కలిసి హోమ్ మేడ్ బిర్యానీ తినేసి ఈ బర్త్డేని అయితే ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాను. వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ సపోర్టింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లవ్ యూ, బాయ్.